ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయనకు నలుగురు కొడుకులుండేవారు. వాళ్ళు ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకు కూడా గొడవపడేవారు. ఎన్నిసార్లు తమ పిల్లలకు గొడవ పడకండి అని చెప్పినా వినేవారు కాదు. ఆఖరికి వాళ్లకి రామయ్య ప్రాక్టికల్గా బుద్ధి చెప్పాలని నిర్ణయించాడు. ఒకనాడు తమ నలుగురు కొడుకులను పిలిచి అడవికి వెళ్లి కొన్ని కట్టెలు తీసుకుని రమ్మని చెప్పాడు. కొంతసేపటి తర్వాత ఆ నలుగురూ కొన్ని కట్టెలు తీసుకుని వచ్చారు. అప్పుడు రామయ్య తమ కుమారులను తాము తీసుకుని వచ్చిన కట్టెలను విరవండి అని చెప్పాడు. మొదట్లో పెద్ద కొడుకు విరవబోయాడు కాని విరవలేకపోయాడు. తర్వాత రెండవ కొడుకు విరవబోయాడు, అతనికి కూడా కాలేదు. తర్వాత మూడవ కొడుకు విరవడానికి ప్రయత్నించాడు, కాని ఫలితం లేకపోయింది. చివరికి నాలగవ కొడుకు విరవసాగాడు, అతనివల్ల కూడా కాలేదు. అప్పుడు రామయ్య మీరందరూ కలసికట్టుగా ప్రయత్నించండి అన్నాడు. అప్పుడు ఆ నలుగురు కొడుకులు కలసికట్టుగా ప్రయత్నించంగా ఆ కట్టలన్నీ విరిగిపోయాయి. ఇప్పుడు మీకు ఏమి అర్థమయ్యింది అన్నాడు రామయ్య. అప్పుడు ఆ నలుగురు కొడుకులు కలసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమీ మహాబలం అని అన్నారు.